హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఇంకో మంచి బుక్ సజెషన్‌తో అయితే వచ్చేసాను. ఈరోజు డాక్టర్ కేశవరెడ్డి గారు రాసిన 'మునెమ్మ' అనే ఒక బుక్. 'మునెమ్మ' అనే ఒక సాధారణ మామూలు యువతి కథ. ఈ స్టోరీ మొత్తం తన గురించే ఉంటుంది. మునెమ్మ, జయరాముడు భార్యాభర్తలు. వీళ్ళ దగ్గర బొలిగిత్త అనే ఒక ఎద్దు ఉండేదన్నమాట. వాళ్ళు దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. కానీ ఒకరోజు జయరాముడికి ఆ బొలిగిత్త పైన చాలా కోపం వస్తుంది. ఎందుకు అంటే అది మనం స్టోరీలో చూసే తెలుసుకోవాలి. సో నేను దాన్ని ఇంకా అమ్మేస్తానని చెప్పేసి దాన్ని తీసుకుని అమ్మడానికైతే సంతకెళ్తాడు. ఇప్పటి స్టోరీ కాదు, 90s స్టోరీ. అప్పట్లో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్లి వేరే ఊర్లో ఉన్న సంతకి అమ్మాయాలనుకుంటాడు. సో అలా వెళ్ళిన జయరాముడు 3 రోజుల తర్వాత కూడా రాడనమాట. సడన్ గా 3 రోజుల తర్వాత జయరాముడు కాకుండా ఆ బులిగిత్త ఇంటికి వచ్చేస్తుంది. జయరాముడు రాడనమాట. సో తన భర్త ఎందుకు రాలేదు అని మునెమ్మకి అనుమానం వస్తుంది. అలాగే తన అమ్మాలనుకున్న ఎద్దు మాత్రం తిరిగి ఇంటికి వచ్చింది. కానీ భర్త రాకపోయేసరికి తనని వెతుక్కుంటూ తను వెళ్ళిన దారిలోనే వెళ్ళాలనుకుంటుంది. తనకి తోడుగా తన తమ్ముడు వరుస అయిన సీనబ్బని తీసుకెళ్తుంది అనమాట. ఇలా స్టోరీ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళిద్దరు కలిసి ఆ సంతలోకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు జయరాముడికి ఏమైంది, అసలు బ్రతకే ఉన్నాడా, చనిపోయాడా, అసలు ఆ ఎద్దు తిరిగి ఇంటికి ఎలా వచ్చింది, ఒకవేళ తను చనిపోతే తన చావుకి కారణమైంది, ఇలాంటి పజిల్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుందన్నమాట. సో వాటిని మునెమ్మ ఎలా కనిపెడుతుంది, అసలు మునెమ్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట. తను ఫైనల్ గా కనిపెట్టిందా లేదా, అసలు ఏమైంది, ఇదంతా తెలుసుకోవాలి అంటే బుక్ అయితే కంపల్సరీ చదవాలి. సో మునెమ్మ ఈస్ ద హీరో ఆఫ్ ది స్టోరీ. చదవాలి అంటే అమెజాన్ లో ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.